యెర్మయా గ్రంథం 23వ అధ్యాయము మొదటి 4 వచనాలు ధ్యానించుకొని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. యెహోవా వాక్కు ఇదే. యెర్మయా ద్వారా దేవుడు తన వాక్కుని వెల్లడిపరుస్తున్నాడు. ఏంటి? నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు చెదరగొట్టు కాపురులకు శ్రమ. ఇక్కడ దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారు దేవుని గొర్రెలుగా లేక దేవుని మందగా దేవుడు సంబోధిస్తున్నాడు. అయితే వాటికి కాపరులను పెట్టాడు. దావీదు కూడా ఇశ్రాయేలు కాపరి అనే మాట ఉన్నదన్నమాట. రాజులు ఉంటూ వచ్చారు, తర్వాత ప్రవక్తలు ఉంటూ వచ్చారు. కనుక వీరందరూ కూడా దేవుని వైపు సరిగా నడిపించేవారుగా ఉండాలి. వారు దేవుని ఆజ్ఞలు అతిక్రమింపచేసేటట్టుగా రాజుల ప్రవర్తన ఉండకూడదు, ప్రవక్తల ప్రవర్తన ఉండకూడదు. ప్రవక్తలు యెహోవా చెప్పిందే చెప్పాలి కానీ వారు సౌబుద్ధిని ఆధారం చేసుకుని వారిని మోసం చేయటానికి తన ప్రజలకి చెప్పకూడదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటూ వచ్చారు. అలాగే ఇశ్రాయేల్లో అనేక మంది భక్తిహీనులు అవటానికి కారకులయ్యారు. నేటి దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు యోహాను సువార్త తీనవసరం లేదు కానీ యోహాను సువార్త 10వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో మంచి కాపరిగా వచ్చాడు. మంచి కాపరిగా మనందరినీ, మనం అవిశ్వాసులు, గొర్రెల వల్ల త్రోవ తప్పిన వారు, దేవుని మార్గంలో లేము, నిత్యజీవ మార్గంలో లేము, పవిత్ర జనము కాదు, తప్పిపోయిన గొర్రెలు వంటివారు. అయితే యేసు ప్రభు వచ్చి తన ప్రాణాన్ని శిలువలో అర్పించి రక్తాన్ని కార్చి మరణాన్ని జయించి ఆ దొంగ కాపరి సాతానిక అధికారాన్ని కొలగొట్టి వాని అధికారంలో నుండి మనల్ని విడిపించాడు, మన పాపములను క్షమించాడు, తన గొర్రెలుగా అంగీకరించాడు. ఓకేనా? తన గొర్రెలు యేసు ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని అనుసరించేవారుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే చెదిరిపోయేవారుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఎవరి స్వరాన్ని వినాలి? మనం దేవుని స్వరం. దేవుని స్వరం మీరు ఇంట్లో ఉన్నప్పుడు చదువుకుంటారు, వాక్యాన్ని చదువుకుంటారు, చదవట్లేదు, చాలా చదువుకోవాలి కదా. రెండవది ఏం చేయాలంటే దేవుని మందిరానికి రావాలి, నియామక కోడికలు ఉన్నప్పుడల్లా రావాలి, వాక్యాన్ని వినాలి, ఏది చేయమంటే అది చేయాలి. కాబట్టి ఈ సంఘాల్లో కూడా కాపర్లు బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడో, తాను నియమించిన కాపర్లు ఏ విధంగా ఉండాలో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. అందుకనే దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పాడు. ఆయన భౌతికమైన మేకల్ని మందల్ని మేపుకునే టైంలో ఆయన్ని పిలిచి ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరి మీద, ఎందుకంటే వారందరినీ కూడా దేవుని తట్టు తిప్పాలని. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా తప్పులు చేశాడు. వాటిని దేవుడు హెచ్చరించినప్పుడు ఏం చేశాడు? ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ చేయలేదు అటువంటి కాదు. అలాగా ఉండాలన్నమాట. యేసు ప్రభు మంచి కాపురిగా, మంచి గొర్రెల కాపురిగా మనందరి కొరకు ప్రాణం పెట్టి మనం సమకూర్చి తన మందులో చేర్చుకుంటే మనం చెదిరిపోయేవారుగా ఉండకూడదు, తప్పుడు బోధలు వినేవారుగా ఉండకూడదు. ఈ రోజుల్లో అలంకారం ఎక్కువైపోయింది కదండి. ఇప్పుడు ఈ క్రిస్మస్, ఈ డెకరేషన్స్ అన్నీ కూడా మనకి రోమన్ క్యాథలిక్ నుంచి స్టార్ట్ అయినాయి. ఈ ప్రొటెస్టాంట్స్ అనే ఈ క్రిస్టియానిటీ ఏం చేసిందంటే వాటిని వదిలేసి వేరయ్యారు. ఎందుకు? వారిది శరీర సంబంధమైన భక్తి అని, లోకానుసారమైందని, లోకంతో వాళ్ళు ఏం చేస్తారు? రాజీ పడతారని, అలాగే ఆత్మానుసారంగా ఉండదని వేరయ్యారు. ఇప్పుడు పూర్తిగా అది వచ్చేసి ఎవరు చూసినా ఎర్ర రంగు, పచ్చ రంగు,
ఆ పువ్వులు, కాయలు కదా. ఇప్పుడు టోపీలు, ఎర్ర టోపీలు వచ్చేసినాయి. భోజనాలు తింటుందండి బాగా. ఎర్ర టోపీలు వచ్చేసినాయి. తర్వాత ఇంకేం వచ్చినాయి? ఎర్ర షర్ట్స్. కంప్లీట్గా ఇదంతా చూపిస్తుంది. సో వారికి వాక్య జ్ఞానం ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ విధంగా సాతాను ఎప్పుడూ కూడా మనల్ని కృత్రిమమైన వాటిలోకి నడిపిస్తుంది. ఈ కృత్రిమం అనేది ఏంటి తెలుసా మీకు? పాపం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7:21. త్వరగా చదవండి ఎవరైనా. లోపల నుండి, మనుషుల హృదయములో నుండి దురాలోచనలు ఎప్పుడు కూడా ఏమొస్తాయండి? అంటే మన హృదయమే మన దొంగ కాపరి. ఇప్పుడు మన హృదయాన్ని మనం నమ్ముకోకూడదు, దేవుని వాక్యాన్ని నమ్మాలి. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు. ఇక్కడ ఆగండి, ఏమొచ్చిందండి? కృత్రిమము. కృత్రిమం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పువ్వులు ఉన్నాయి, ఇక్కడ పూల మొక్క ఉంది. ఇదేంటి? కృత్రిమమైనదా లేకపోతే నిజం ఒరిజినల్లా? కృత్రిమ. ఓకే. అయితే దీన్ని దేవతగా చేసుకోవటం, దీన్ని రిలీజన్లోకి తీసుకురావటం కదా, దేవుని ఆరాధనలోకి తీసుకురావటం కృత్రిమం కదా. కృత్రిమం అనేది పాపం. మన హృదయం ఎప్పుడు కూడా ఎటువైపు వెళ్ళిపోతుంది? కృత్రిమం. అందుకనే ఇర్మియానే చెప్పాడు, 23వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత వస్తుంది 17వ వచనంలో ఉంటుంది కదా. ఏముంది? లేదు, అది కాదు. హృదయం 17:9 23:17 చదువు. పలుకుదురు. ఇది దొంగ కాపర్లు అన్నమాట. ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే, బయట వాళ్ళు చెప్పేది నమ్మాలంటే మనకి ఆలోచన ఉండాలి కదా, మేలుకీడులు వివేచించాలి కదా. అందుకనే ఏమంటాడంటే, చూడండి, ఇర్మియా 17:9. ఇర్మియా 17:9. హృదయం ఎవరి హృదయం? ఎవరిదో వాడిది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దేవుని దృష్టిలో ఏది నీచమో అది మనుషుల దృష్టిలో ఏమవుతుంది? ఘనంగా ఎంచుతారు అన్నమాట. ఇప్పుడంతా ఏమైపోయిందండి? రంగులమయం. అందుకనే మనం అటువంటి దాన్ని దరిదాపులకి రానివ్వట్లేదు. వస్తుందా మన దగ్గర? అటువంటి డెకరేషన్స్ లేవు, కృత్రిమమైన డెకరేషన్స్ లేవు కదా. ఈవెన్ పోస్టులు పెట్టిన వాటిలో కూడా ఏ వాక్యం పెట్టినా లేదు. అర్థమైందండి? అంతేగాని అసలు యేసుక్రీస్తు ప్రభు 25వ తారీఖు డిసెంబర్ మాసాన్ని పుట్టాడో పుట్టలేదో ఓకే, మొత్తానికి పుట్టాడు. అయితే బైబిల్ ఎందుకు రాయలేదు? బైబిల్ ఎందుకు రాయలేదు? బైబిల్ ఎందుకు రాయలేదు అంటే, చూడండి, గలతీ 4:9. గలతీ 4:9. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారును ఉన్నారు కనుక ఏంటంటే ఇవన్నీ ఏంటివి? బలహీనమైనవి, ప్రయోజనం ఏమన్నా ఉందా దాంట్లో? నిష్ప్రయోజనమైనవి, మూలపాఠముల తట్టు
చూసారండి, అవి బలహీనము, నిష్ప్రయోజనము, పనికిరావు అవన్నీ కూడా. అవి మానవ పద్ధతులను బట్టి చేస్తున్నారు. సో మనుషులందరినీ కూడా చెదరగొట్టే స్థితిలో ఉంటున్నారు. అయితే ఎవరి హృదయం వద్ద అని వివేచించి జాగ్రత్తగా ఉండాలి. ఇది వాక్యంలో ఉందా లేదా? దేవుడు చేయమన్నాడా వద్దా? దేవుడు చెప్పింది చెయ్యం, ఏం చేస్తాం? వచ్చి ఆరాధించండి అయితే రాము. వెళ్ళి మంచిగా డెకరేషన్ చేసుకోండి, అవి పెట్టుకోండి, నక్షత్రాలు పెట్టుకోండి. నువ్వు నక్షత్రంగా ఉండాలా, నీ ఇంటి మీద నక్షత్రం ఉండాలా? సో క్రిస్టియన్గా ఐడెంటిఫై అవటం కాదు, నాకు సాక్షులై ఉండాలి. ఓకే అండి, నీవు నోటితో చెప్పాలి. ఓకేనా? ఓకే, మంచిది. నీ బండికి వాక్యం పెట్టుకున్నావు, ఇంటికి వాక్యం పెట్టుకున్నావు, చదువుకుంటారు. ఓకే. సో అలాగ కృత్రిమమైన వాటిని మనం పెట్టుకోకూడదు. కృత్రిమైనది ఏంటి చెప్పండి? మన హృదయం ఎప్పుడు ఎటు వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ అంతా కూడా, ప్రొటెస్టాంటిజం కూడా ఏమైపోయింది? తిరిగి రోమన్ క్యాథలిక్లో మళ్ళీ ఏమంటారు? ప్రొటెస్టాంట్ అంటే మారుమనసు పొందినాము, మేము లోకానుసారంగా చెయ్యం, ఇట్లా చేయట్లేదు. ఈ కృత్రిమం అనేది ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? అయ్యో మేము అది చేయాలని మనుషుల మెప్పు కొరకు మనం చేసుకోవాల్సి ఉంది. అట్లా లేకుండా మనుషుల మెప్పు కాదు, ఎవరు మెప్పు కోరుకోవాలి? మనం దేవుని మెప్పు కోరుకోవాలి. ఓకే అండి. అలాగా అనేక రీతిలుగా ఈ కొత్త నిబంధన ప్రకారం అనేక రీతిలుగా వీరంతా బోధకులు ఏం చేస్తున్నారంటే, ఒకరిని చూసి ఒకరు ఏంటంటే, దీన్ని ట్రెండ్ అంటారు కదా, ట్రెండ్, దాంట్లో వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద బోధకులు అంటే వీళ్ళకి ఏం లేదంటే ప్రత్యక్షత లేదు, ప్రత్యక్షత అనేది లేదు, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది. సో దేవుడు చెప్పిన దానికి అపోస్తలుడు పౌలు అంటాడు, నాకు కలిగిన దర్శనం, ఆకాశం నుండి నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను, ఎవరొచ్చి ఏం చెప్పినప్పటికీ నేను వినను. దేవుడు నాకు ఏది బయలుపరిచినాడో దాన్ని పట్టుకుని అలా ఉండేవారు చాలా తక్కువ అన్నమాట. ఓకే అండి. కృత్రిమమైన భక్తిలోకి వెళ్ళిపోతుంది. సో ఇది చాలా డేంజర్ అన్నమాట. ఓకే అండి. అందుకనే కాపర్లు ఎలాగ ఉండాలి? చెదరగొట్టి వారు మందలో చేరిన గొర్రెలను నశింప చేయొచ్చు, చెదరగొట్టు శ్రమ. ఏం చేస్తున్నారు? యేసుప్రభు నమ్ముకుంటున్నారు, సంఘాల్లోకి వస్తున్నారు, వారి బోధ వలన మళ్ళీ లోక పద్ధతిలోకి, కృత్రిమలోకి మార్చేస్తున్నారు. ఎవరండి? ఈరోజు ఏం చేస్తారంటే ఇలాగ డబ్బు కొరకు ఈ నడిపించే చర్చెస్ ఈరోజు చాలా కలెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఈరోజు సమర్పించుకోండి, ఎంత సమర్పించుకోండి కాబట్టి అంత ఖర్చు పెడతారు. ఈ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? లాగుతారు కదండి. మీరేమో ఇంటి దగ్గర అప్పు చేసుకోవాలి, బిర్యానీ చేసుకోవడానికి కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. సో ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ, సో వీటి వైపు మనం వెళ్లకుండా మన మనసును ఏం చేయాలి? అంతవరకు ఈ సంవత్సరం ఏంటంటే ఇంకో 26 కూడా కంటిన్యూ అయితే ఇంకా తీవ్రమైపోతుంది. దీన్ని బట్టి ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు కూడా రెచ్చిపోతున్నారు ఈ దేశంలో కదండి. ఇప్పుడు ఇది బాగా పెరిగిపోతుంది, అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు, హిందువులంతా మారిపోతున్నారు అని దాంట్లో చేరిపోతున్నారని వాళ్ళకి ఏమొచ్చేసింది? హిందూ సంఘాలకి వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ఈ రోజు కూడా, నిన్న కూడా చర్చిలోకి వెళ్ళి కొట్టడం ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఒక పక్కన పొలిటికల్ లీడర్స్ యేసుక్రీస్తు ప్రభు బోధలు చాలా మంచివి అని వాళ్ళు చెప్తారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కింద ఉన్న వాళ్ళు విరోధం. రేవంత్ రెడ్డి గారు మంచిగా చెప్తే ఇంకొకళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? ఇంకో రకంగా చెప్తున్నారు.
బ్రిటిషర్స్ వచ్చి ఏ రీతిగా క్రిస్టియానిటీని అందరినీ క్రైస్తవులుగా మార్చాలని చూశారు, అనేక మందిని చంపేశారు. సో దీన్ని మీరు వాళ్ళ జోలికి వాళ్ళు కేకులు ఇచ్చినా మీరు తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మనం పూజలు చేసుకుంటే పిలిస్తే రారు, మన పలహారం పెడితే వాళ్ళు తినరు అని రెచ్చగొడుతున్నారు. ఇదంతా అవసరం అండి. కాబట్టి ఇవన్నీ చేయనవసరం. మనం ఏమిచ్చాము ఈరోజు? బయటికి వెళ్ళి ఎవరికి ఇవ్వలేదు, ఎవరిని పిలవలేదు, కానీ పిలుస్తాం, అందరికీ సువార్త చెప్తాం. ఎప్పుడు? పండుగ రోజుల్లో కాదు, ఒక రోజు పెట్టుకున్నాం, ప్రతిరోజు, ప్రతి శనివారం దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడు దాన్ని అనుమతించకపోతే ప్రతి వారం తోడుగా ఉండకపోతే మనం జరిగించలేం. ఓకే అండి. అట్లా దైవ చిత్తానుసారంగా మన భక్తి కలిగి ఉండాలి. లేకపోతే అదేముంది? వ్యర్థమైనది, నిష్ప్రయోజనమైనది అని ఉంది కదా, ఇందాక చదివాం కదా. కాబట్టి ఏం చేస్తారంటే గొర్రెలను నశింప చేయొచ్చు, చదవడం. ఆ దినాల్లో ఈ బోధకులందరూ కూడా, ఈ ప్రవక్తలందరూ కూడా, అబద్ధ ప్రవక్తలందరూ కూడా దేవుడు చెప్పిన మాటలు చెప్పి వారిని భక్తిహీనులుగా చేశారు. ఆ కారణం చేత వారంతా చెదిరిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను బబులోని దేశానికి, ఈ దేశానికి బందీలుగా వెళ్ళిపోయారు. భయంకరమైన పరిస్థితి. అయితే దేవుడు తిరిగి వారిని సమకూరుస్తున్నాడు అన్నమాట. చూడండి తర్వాత 2వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను. ఇప్పుడు వాక్యాన్ని చెప్పే మందని, సంఘాన్ని కాచే కాపర్లు కదా, మీరు మనుషులు కదా, మనుషులం కదా. కాపర్లు అంటే విచారణ చేయాలి. నువ్వు ఎట్లా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితిని బట్టి కూడా నీకేం చేయాలి? కౌన్సిలింగ్ ఇవ్వాలి. అట్లా ఇస్తాం. నీ కొరకు ప్రార్థన చేయాలి. సో అలా కాబట్టి ఒక్కొక్కరిని కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ సిద్ధపరచాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కొక్కరిని దర్శించి వాళ్ళని రక్షణలోకి తీసుకొచ్చి వెలిగించి సాక్షులుగా వాడుకున్నాడు లేదా? వద్దని కూడా ఉన్నాం. ఓకే. అలాగా మీరు నా గొర్రెల గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి, ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. సో కాబట్టి అందుకనే కాపర్లు సరిగ్గా ఉంటారు. ఓకే. ఆ కాపరత్వం కింద మనం కూడా సరిగ్గా ఉండాలి. గొర్రెలు కూడా అనేక మంది బోధకులను చూసి ఆకర్షితులై ఈ బాహ్యంగా కనపడే వాటిని బట్టి, ఆకర్షణను బట్టి వెళ్ళిపోకూడదు. అదేంటండి? అది కృత్రిమము. ఓకే. కాబట్టి మనల్ని సిద్ధపరచాలి. సో ఈ విషయాలు చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. యెహెజ్కేలు 34వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచించుము. ఏ కాపర్లండి? ఇశ్రాయేలు కాపర్లు. ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. ఇశ్రాయేల్ కాపర్లు ఏం చేస్తున్నారండి? కడుపు నింపుకోను. ఎట్లా నింపుకుంటున్నారు? వారు తెచ్చే దశమ భాగాలు, వారు తెచ్చే బలులు కడుపు. వారికి ఏంటంటే ఏలి కుమారులకు ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? కదండి. యాజకులుగా ఉండాలి, వాళ్ళు భక్తిహీనులుగా చేయకూడదు, భక్తులుగా చేయాలి, పవిత్రంగా కాపాడాలి పరిశుద్ధ స్థలాన్ని. సో ఇష్టానుసారం చేశారు అట్లా. కాబట్టి తర్వాత కాపరులు గొర్రెలను మేపవాలని కదా. ఏం చేయాలంటే కాపరి పని ఏంటి? ఇప్పుడు చూడండి, మేము కూడా పడుకోవాలా, మీకు వాక్యం చెప్పాలా? ఆ చెప్పే వాక్యం ఎట్లా చెప్పాలి? దాంట్లో యథార్థ భావాన్ని చెప్పాలా వద్దా? కదా. ప్రతి దానికి డబ్బులు ఇచ్చావా?
ఎందుకు ఇవ్వాలి? దేవుడే ప్రేరేపించి ఇస్తాడు, మనం ఏమన్నా అడగచ్చు. అందుకనే మనం చేసే జాబ్, దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య ఎట్లా చేయాలి? నమ్మకంగా చేయాలి. ఎట్లా చేయమన్నాడు అట్లా చేయాలి. అది నష్టపరిచేటట్టుగా ఉండదు. ఎట్లా ఉండాలి? క్షేమాన్ని కలిగి చేయాలి. సరిగా లేనప్పుడు హెచ్చరించాలి, బాధలు ఉన్నప్పుడు ఆదరించాలి. అవునా? కానీ నీకు బాధ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఫోన్ చేస్తావు, లేకపోతే వస్తావు. వచ్చి ఏం చేస్తారు? నువ్వు రాకపోతే మేమేం చేస్తాం? హెచ్చరిస్తాం. ఏంటి రావట్లేదు, హెచ్చరిస్తాం కదా. హెచ్చరిస్తే ఏం చేయాలి? నేను రానంటావా? ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అదే కొంతమంది ఏం చేస్తారు? ఏమనొద్దు నన్ను, ఏమన్నారు? నువ్వు లేట్గా నువ్వు లేట్గా వచ్చేది సత్యం కదా. కొన్నిసార్లు రానిది సత్యమే కదా. మరి ఏం చేయాలి? కాపరి మేమేం చేసాను? కూర్చోవాలి అంతే. అట్లా చేస్తే నేను ఎవరినండి? చెదరగొట్టే కాపరి, దొంగ కాపరి, తన జేబు నింపుకునే కాపరి కదా. ఏంటి? కడుపు నింపుకునే కాపరి, ఇప్పుడు జేబు నింపుకునే కాపరి కదా. డబ్బున్న వాడికి తింటే అరగదు, అర్థమైందండి? తర్వాత జేబు నింపుకుంటే ఏముందో? జేబు నిండుతుంది కానీ అరగదు. ఏం లాభం? లోకంలో చెప్తాం ధనాపేక్ష వద్దని, ఇదే బోధకుడు చెప్తాడు. వాడికి ఏముంది? అబద్ధం కాదు. అట్లా చేయకూడదు. తర్వాత చదువు. మీరు ప్రభువుల గొర్రెలను వధించి. ఎవరు? మేమా? ప్రభువులు తిని కోపం తిని. అది అంటే కొవ్వు పట్టినంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా ఆస్తికి ఉన్నవాళ్ళు, వాళ్ళని వధిస్తారంట. తిని తర్వాత కొవ్విని గొర్రెలు ఎవరికి అర్పించాలి? ఎవరు తినేస్తున్నారు? పాస్టర్. నువ్వు తినేస్తున్నానని చెప్పు. రైట్. అట్లా చేస్తున్నారు. కొవ్వు ఎవరిదండి? కొవ్వు నాది, రక్తం మీది. రక్తం తాగకూడదు. మీ పాప క్షమాపణ కొరకు చిందింపబడేది. కొవ్వు అంటే దేవుని మహిమపరచటం, దేవుని ఆరాధించటం, అది దహించి వేయాలి. రక్తం దహించకూడదు. బలిపీఠం చుట్టూ కొత్త నిబంధనలో మనస్సాక్షి మీద ప్రోక్షించుకోవాలి. ఫిబ్రవరి 9:14. మన మనస్సాక్షి జీవం గల దేవుని సేవించుటకు యేసుక్రీస్తు రక్తము మన మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరించను అనే మాట ఉంటుంది అన్నమాట. ఓకే. సో తర్వాత చదువు. గొర్రెలను మేపరు. ఏం పని వాడిది? గొర్రెల్ని వాక్యము. ఏ వాక్యం? ఏ అంటే అది కాదు, ప్రత్యక్షత లేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ చెప్పేవాడు కూడా ఏదేదో చెప్పేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అవి సరిగా లేదు. వాళ్ళు చెప్పినప్పుడు కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంత సీనియర్, ఇంత బాగా చెప్పేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దాంట్లో చాలా తప్పుడు అర్థాలు ఇచ్చే వ్యాఖ్యానాలు ఉంటున్నాయి అన్నమాట. అవి కూడా చెప్తున్నాం మేము ఇక్కడ చెప్తే. ఓకేనండి. సో తర్వాత బలహీనమైన వాటిని మీరు బలపరచదు. ఇప్పుడు వెలుగు గురించి చెప్తారండి. ఆ వెలుగు అర్థం ఏంటో తెలియదు, వాళ్ళకే తెలియదు. బైబిల్లోనే ఉంది, మనం ఎక్కడి తెచ్చుకోవాలి. చీకటి అంటారు, చీకటి అర్థం ఏంటో తెలియదు. ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ రిఫరెన్స్, అక్కడ రిఫరెన్స్, దాంట్లో కొట్టి దీంట్లో కొట్టి తెలుసుకోవటం కాదు. అది దేవుడు ఆ ప్రత్యక్షత అనేది ఇవ్వాలి. తర్వాత రోగం గల వాటిని స్వస్థపరచాలి. రోగం గల వాటిని ఏం చేయాలండి? రోగం అంటే ఆత్మీయ రోగం ఉంటుంది, భౌతిక రోగం ఉంటుంది. ఆత్మీయ రోగం ఏంటి? అవిధేయత, అపవిత్రంగా జీవించడం, వేషధారణ, ఇవన్నీ కూడా ఆత్మీయ రోగం. సురేష్ అంటున్నావా? ఏం చెప్పాను? అంటే ఏంటి? అవిధేయత, అపవిత్రత, అలాంటి. ఇంకా
గాయపడిన వాటికి కట్టరు. గాయపడిన వాటికి ఏం చేయాలి? సో గాయపడిన వాటిని ఏం చేయాలి? కట్టాలి. గాయాలు ఎందుకు తగులుతాయి చెప్పండి, ఎవరైనా చెప్పండి చూద్దాం. గాయాలు ఎందుకు తగులుతాయి అమ్మా? ఒక ఆయన యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నారు. యెరూషలేము నుండి ఎరుకోకి ఎవరు వెళ్తారండి? యెరూషలేము సమాధాన పడుతుంది, ఎరుకో శాపగ్రస్తమైన. ఎవరు వెళ్తారు చెప్పండి? స్వర్గంలో నుండి నరకానికి ఎవరైనా వెళ్తారా కదా? అట్లాగే యెరూషలేము సమాధాన పట్టణం ఎక్కడికి వెళ్తున్నాడు? మధ్యలో దొంగోడు వచ్చాడు, సాతాను కొట్టి కొరప్రాణంతో విడిచి అన్ని గుంజుకుని పోయాడు. సరే, అప్పుడు మంచి కాపరి వచ్చి యేసుప్రభు ఏం చేశాడు? ప్రధాన కాపరి తీసుకొని ఇంకో కాపరి, మానవ కాపరికి అప్పగించి చూసుకోండి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? నువ్వు అట్లా ఎందుకు వచ్చినావు, నీకు బుద్ధి ఉందా అన్నాడా? లేదు, జాగ్రత్తగా అది మంచి కాపరి. అర్థమవుతుందండి? ఆ టైంలో ఏం చేయాలి? చేయాలి. తర్వాత బాగుపడిన తర్వాత సేవ కొరకు సిద్ధపరచాలి. విశ్వాసిగానే ఉంచుకోవాలి కదా. ప్రార్థనాపరుడిగా చేయాలి, ఆరాధకుడిగా చేయాలి, సువార్థికుడిగా చేయాలి. ఈ లేఖనాలు సరిగా అర్థం చేసుకోవాలి. సో దట్ నువ్వేమవుతుంటే రేపు ఎవరైతే చెప్తే దాంట్లోకి వెళ్ళిపో, కృత్రిమైన దాంట్లోకి వెళ్ళిపో. అది పాపం కదా. లోకమంతా ఏం చేసింది ఈరోజు? కృత్రిమం చేసింది. ఆ జ్ఞానులు ఏం చేశారు? నిజంగా ఆరాధించారు. వారు అర్పించిన వస్తువుల్లో, శిశువు కనుక అర్పించిన వస్తువుల్లో వారి ఆరాధన అంశాలు ఉన్నాయన్నమాట. ఈయన ఏమై ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు అనే విషయాలన్నీ అర్పించిన దాంట్లో ఉన్నాయి. ఓకేనా? ఆ స్త్రీ కూడా ఏం చేసిందంటే అచ్చ జటామను సత్తరగుడ్డు శరీరం తీసుకుని ఏం చేసింది అంటే అది ఆరాధనకి గుర్తు అన్నమాట. సో ఈయన ఏం చేస్తున్నాడంటే చనిపోతాడు కాబట్టి తిరిగి లేస్తాడు. చనిపోయేవానికి ఏం చేయాలి? ఇప్పుడు శవానికి ఏం చేస్తారండి? వస్తాడు. అయితే తిరిగి లేస్తాడు కదా, తిరిగి ఆయన జీవంలోనికి వస్తాడు. ఈ అత్తరు ఏం చేస్తుందంటే ఈ కంపుని దాచిపెట్టడం కాకుండా మంచిది ఏది? యేసుక్రీస్తు ప్రభులో మరణపు వాసనగా కనపడింది, తర్వాత జీవపు వాసనలోకి మారుతుంది. అర్థమైందా? జీవపు వాసన అట్లా. సో కాబట్టి ఎంతవరకు వచ్చింది? గాయని కట్టరు. తర్వాత తోలి వేసిన దాన్ని మళ్ళా నువ్వు వచ్చి ఏదో తిట్టావు కొట్టావు ఏదో వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ వాటిని ఏం చేయాలి మనం? ఇప్పుడు చాలా స్థానిక సంఘాలు చాలా వచ్చేసినాయి. ఏదో విధంగా డైవర్ట్ అయిపోతుంది. ఒక విషయంలో నేర్చుకోవాలని చెప్పిన దాన్ని బట్టి నేను నేర్చుకొని నేను చేసేది కరెక్ట్ అని వెళ్ళిపోయావు అనుకో, ఆ వ్యక్తి రాడు. ఆ వ్యక్తి ఏం చేయాలి? వారు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రి పోయి బతిమాలు తీసుకొచ్చాడు, వెతుక్కుని లేదు. ఎవరు వచ్చారు? కొన్నిసార్లు అట్లా పతనాల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఓకే, అట్లా. ఇప్పుడు ఫిలెమోన్ ఉన్నాడు. ఫిలెమోన్ని ఆయన ఏం చేశాడు? ఎవరు? ఫిలెమోన్ కాదు, ఒనేసిముని ఫిలోమోన్ ఏం చేశాడు? జైల్లో పెట్టించాడు. దొంగతనం ఏదో చేశాడని జైల్లో పెట్టి, ఆ జైల్లో అపోస్తలుడు పౌలుండి ఆయన్ని మార్చాడు. సువార్త చెప్పి మారుమనసు అది వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్పిన తర్వాత ప్రయోజకుడు అయ్యాడు. మళ్ళీ అక్కడికి పోన్నాడు కదా. ఆయన్ని చేర్చుకోవాలంటే ఎంతో ప్రయాసపడి ఆ ఉత్తరం రాయవలసి. అట్లా నిజమైన మారుమనసు పొందిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. నిజంగా మారుమనసు పొందితే మళ్ళీ ఏం చేయాలి మనం? అట్లా మన దగ్గర చాలా మంది కదా. డిసిప్లిన్ లేకపోతే స్ట్రిక్ట్గానే ఉంటాం, నీకు ఇష్టం లేదు వెళ్ళిపోతావు, ప్రార్థన చేస్తూ ఉంటాం, మళ్ళీ ఏం చేస్తావు? సరి చేసుకుని తర్వాత తప్పిపోయిన వాటిని ఏం చేయాలంటే
కాబట్టి మనం అందుకనే సువార్త అంటే వెతికే పరిచయం, వెతకాలి. తర్వాత అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఎలా ఏళ్తారండి? నా మాటే శాసనం. మన దగ్గర అట్లా ఉండదు. యేసు ప్రభు మాటే శాసనం. మీరు దానికి లోబడండి కానీ నాకు కాదు. ఓకే. ఆ తర్వాత కాబట్టి కాపరులు లేక అవి చెదిరిపోయాయి. సరైన కాపర్లు లేవు. కానీ ఎటువంటి దొంగ కాపర్లు ఏం చేస్తున్నారు? ఈ సంఘాలు కూడా నేటి దినాల్లో భక్తిహీనతకి గురవుతున్నారు అన్నమాట. అందుకనే సో మీరు కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించి మంచి గొర్రెల వల్లే ఉండాలి. మంచి కాపరు ఉంటే గొర్రెలు ఎలా ఉండాలి? మంచి గొర్రెలు ఉండాలి. మంచి గొర్రెలు కావాలంటే ఏం చేయాలి? మంచి కాపరు. మంచి కాపరు అంటే ఈ గుణాలన్నీ ఉండాలి. సో అందుకని ఇక్కడ ఈ దినాల్లో చెప్తున్నాడు ఇర్మియా 23:3లో, నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదును. అవి అభివృద్ధి చెంది నేను తిరిగి వాటిని ఏం చేస్తాను? కాపర్ల వలన, అబద్ధ ప్రవక్తల వలన చెదిరిపోయారు, భక్తిహీనులు అయ్యారు. తిరిగి వాటిని తీసుకుని వస్తాను. నేను వాటి మీద కాపర్లను నియమించదును. ఇక మీదట అవి భయపడకుండాను బెదరకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా. తర్వాత వారు మారు మనసు పొంది తిరిగి వచ్చిన తర్వాత శేషం మంచి కాపర్లు పెట్టారు. అందుకనే తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధించి ఏం చేశాడు? ఎజ్రా యొక్క మాదిరి ఏంటో చెప్పగలరా? ఎజ్రా 7:10 తీనవసరం లేదులే. అదే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి ఆ ప్రకారం దాన్ని పాటించి ఇతరులకి, మిగిలిన ఇశ్రాయేలు అందరికీ కూడా బోధించాడు. నెహెమ్యా ఉండేవాడు. వీళ్ళందరూ కూడా మంచి మంచి భక్తులు తీసుకొచ్చి వారందరినీ తిరిగి సమకూర్చి సెట్ చేశారన్నమాట. దైవికంగా అన్నీ కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారము మందిరాన్ని తిరిగి కట్టడం కానీ, ఆ సేవా పద్ధతులన్నింటినీ తిరిగి చేయటానికి కానీ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భక్తి కలిగి ఉండేలాగిన వారందరినీ కూడా సిద్ధపరిచారు. ఏమాత్రం అక్రమం ఉన్నా, ఎవరిలో ఉన్నా దాని అంతటినీ కూడా, ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న వాళ్ళని కూడా, పరాయి స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా విడిపోమని చెప్పారు కదండి. ఇప్పుడు కూడా సంఘం అన్ని విషయాల్లోనే చెప్పాలి. సో మీరు మంచి గొర్రెలు కావాలంటే ఏం చేయాలి? మంచి కాపురు, వాక్య ప్రకారం చెప్పే కాపురు మాట. లేకపోతే మీరేం చేస్తారు? చెడిపోతారు, చెదిరిపోయి అర్థం కూడా పట్టుకుని కొట్టేస్తారు. అట్లా ఉండకుండా జాగ్రత్తగా. తర్వాత అంతా అయిపోయిందా? ప్రార్థన చేసుకోండి.